ఓజీ ఎలా అనిపించింది అన్న? నువ్వు పుట్టక ముందు ఒక సినిమా రిలీజ్ అయింది, దాని పేరే భాష, రజనీకాంత్ది. నువ్వు పుట్టావా? అప్పుడు పుట్టకపోయింటావు ఐ థింక్. అప్పట్లో ఇండస్ట్రీని సేక్ ఎలా చేసిందో ఓజీ అలా చేస్తుంది. చాలా వరకు కొంతమంది నెగిటివ్ స్టాక్ స్ప్రెడ్ చేయాలని చూస్తున్నారు, కానీ భాషకైతే ఏ విధంగా అయితే మొత్తం ఇండియా మొత్తం చూసిందో అదేవిధంగా ఓజీ వైపు చూస్తుంది. ఫస్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగా చేశాడు. నిజంగా ఒక ఫ్యాన్ అనిపించుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూడాలనుకున్నామో ఆ విధంగా ఈ సినిమాలో చూపించాడు. బద్రి తర్వాత ఆ రేంజ్లో నేను చూడలేదు. అంటే హీరోయిజం ఉండి ఆయనలో ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్గా ఒక ఇది ఉంటుంది, అది ఈ సినిమాలో చూపించాడు. అదంతా నాకు బాగా నచ్చింది. తర్వాత పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి చాలా బాగుంది, లవ్ ట్రాక్ బాగుంది, ప్రియాంకని చంపే సస్పెన్స్ సీన్ ఒకటి బాగుంది, ఇంటర్వెల్ బాగుంది. సో ఓవరాల్గా ఆర్ఆర్ ఒకటి బాగుంది. మెయిన్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో వచ్చిన స్క్రీన్ ప్లే మాత్రం చాలా 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 ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో కంటే పోలిస్తే నాకు చాలా బాగా నచ్చింది. ఆ స్క్రీన్ ప్లే మాత్రము చాలా బాగా చేశాడు అనిపించింది. కొంతమంది ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ గారు తక్కువ ఉన్నారు, బాగాలేదు అంటున్నారు కొంతమంది. వాళ్ళకి ఏం చెప్తారు? సినిమాని అంటే తక్కువ ఉంది ఎక్కువ ఉంది అనే దానికంటే మొన్న హరిహర వీరమలకి స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఆయన ఉంటే ఎక్కువ ఉంది అన్నారు. ఇప్పుడు కరెక్ట్గా ఉంటే తక్కువ ఉంది అంటున్నారు. తక్కువ ఉంది ఎక్కువ ఉంది అనేది కాదు, సినిమాలో ఎంతవరకు అవసరమో అంతవరకు ఓవర్ డైలాగులు లేకుండా, కామెడీకి ఆస్కారం లేకుండా సినిమా స్టోరీ మీద బేస్ చేసుకొని సినిమాని ఏ విధంగా తీస్తే జనాలకు నస్తుందో ఆ విధంగా ఉంది. దీంట్లో ఎంటర్టైన్మెంట్ని గట్రా మనం కోరుకునే వాళ్ళు కదా, ఇది ఎంటర్టైన్మెంట్ మూవీ కాదు. భాష అయితే ఎలాగైతే ప్యాక్షన్ కాదు, మన దాన్ని ఏమంటారు ఒక్కడు కూడా తెలియట్లేదురా బాబు, మాఫియా బ్యాక్డ్రాప్లో ఎలా అయితే వచ్చిందో ఆ విధంగా ఈ సినిమా ఉంది. దానికి మించుంది, భాష కంటే మించుంది. అప్పట్లో భాష ఒక ఊపేసింది, ఆ రేంజ్లో ఈ సినిమా కూడా ఉంది. అది దృష్టిలో పెట్టుకుని వచ్చే సినిమా చూడండి. భాష కూడా దీని దగ్గర పనికిరాదు. క్లైమాక్స్ ఎలా అనిపించింది అన్న? మొత్తం రక్తపాతం అంట కదా. మొత్తం మామూలుగా కాదు, ఆ నరుకుడ్లు కిరుకుడ్లు అన్ని కూడా చాలా బాగుంది, చాలా బాగా చూపించాడు. పవన్ కళ్యాణ్ గారిని మాత్రం చాలా రోజులకి మళ్ళీ పాత పవన్ కళ్యాణ్ గారిని మనం చూసాం. ఓవర్ యాక్షన్ కూడా ఏమి లేకుండా, కొంతమంది ఏంటంటే కొన్ని కామెడీ విషయంలో కొన్ని సినిమాల్లో ఓవర్ యాక్షన్ చేపిస్తారు కదా, దీంట్లో అలా చేపించేస్తారేమో ఎంత సీరియస్ మూవీలో అనుకున్నా, అలాంటిది ఏమీ లేకుండా చాలా నీట్గా తీశారు. అంటే అఖండ సినిమాని ఎంత సీరియస్గా తీశారో ఈ సినిమా కూడా అదే విధంగా సీరియస్గానే ఉంటుంది. మనకి కామెడీ ట్రాక్కి వెళ్ళిపోయి ఏదో చేసేసి పిచ్చిగా చేయకుండా, కమెడియన్లకి ఎక్కడ పెట్టి స్కోప్ లేకుండా చాలా సీరియస్గా మాఫియా అంటే మాఫియాలాగే తీసుకెళ్లారు. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. ఒక విధంగా ఈ మార్నింగ్ షోలు, బెనిఫిట్ షోలు నిద్ర లేక కొంతమంది అటు ఇటు అవుతున్నారు, కానీ రిపీట్ ఆడియన్స్ ఉంటారు. ఫ్యాన్స్కి అయితే చాలా బాగా వస్తుంది.